గ్యాస్ సరఫరా వ్యవస్థను కట్టుదిట్టం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గడ్డింగుల నుంచి నేరుగా ఎల్పీజీ సిలిండర్ల విక్రయాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అంటే వినియోగదారులు స్వయంగా వెళ్లి సిలిండర్ తీసుకురావడం ఇక సాధ్యం కాదు. బుక్ చేసిన సిలిండర్లు నేరుగా ఇంటికే డెలివరీ అవుతాయి. ఈ నిర్ణయం బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడానికే తీసుకున్నదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల ఒక్క రోజులోనే 1.14 లక్షల బుకింగ్లు నమోదు కాగా 1.31 లక్షల సిలిండర్లు పంపిణీ అయ్యాయి. ప్రస్తుతం సగటు డెలివరీ సమయం 4.24 రోజులు మాత్రమే. ఇక వలస కార్మికుల కోసం 5 కేజీల చిన్న సిలిండర్ల సరఫరాను పెంచారు. ఇవి చిరునామా రుజువు లేకుండా కేవలం ఐడి కార్డులు చూపించి పొందవచ్చు. అదేవిధంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అవుట్లెట్ లో 11 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే 17 ప్రాంతాల్లో పోలీస్ దాడులు, 76 ఏజెన్సీల తనిఖీలు జరిగాయి. అందువల్ల ప్రజలు వదాంతులను నమ్మకుండా అధికారిక విధానంలోనే గ్యాస్ పొందాలని ప్రభుత్వం స్పష్టంగా సూచించింది.